ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన ప్రేమ చేత ఈ యొక్క 23వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినమంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ముందుగా చిన్న వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉందాం. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రియులరా, ఈ సందర్భం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటిది. ఇశ్రాయేలీయుల ప్రయాణాల్లో అత్యంత ఉద్వేగానికి లోనైనటువంటి సందర్భాలలో ఒకటి. ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఫరో సైన్యం వారిని వెంబడిస్తున్నటువంటి సమయంలో వారు భయంలో ఉన్నప్పుడు మోషే ఈ మాటలతో వారికి భరోసా అభయాన్నిచ్చారు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉన్నారు గనక మీరు ఊరక్కయే, అంటే చాలా తర్జుమాల్లో నిశ్చలంగా ఉండండి, ఆందోళన పడవద్దు అని చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి ఈ పరిస్థితుల్లో వారంత ధైర్యంగా ఉండటం సాధ్యమా అంటే, ఇక్కడ ఈ 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క జోక్యము, అంటే విశ్వాసులుగా ఆయన మీద ఆధారపడిన బిడ్డల యొక్క జీవితాల్లో దేవుని యొక్క జోక్యము ఎంత చురుగ్గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక సవాళ్లు ఎదుర్కోవటంలో మానవ ప్రయత్నాలు తరచుగా వీగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు తన యొక్క కృపను, శక్తిని, ప్రేమను మానవులమైన మన ఎడల ఎంత త్వరితగతిని అందిస్తారు అని చెప్పటంలో ఈ వచనం మనం చూస్తూ ఉన్నాం. సార్వభౌమాధికారం అంటే దేవుని యొక్క అత్యంత శక్తి కలిగినటువంటి ప్రభావాన్ని తన యొక్క బిడలగా మన ఎడల ఏమాత్రము ఆలస్యము చేయకుండా, శత్రువు ఎంత వేగంగా వస్తున్నప్పటికీ కూడా దేవుడు వెంటనే బదులిస్తారు అనే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 46వ సంకీర్తన 10వ చరణం, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగునగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఊరకుండుడి అనే పదానికి అర్థం ఏమిటంటే, మీరు నిశ్చయంతగా ఉండండి, కలవరపడకండి, ధైర్యపడకండి. ఎందుకన్నట్లయితే ఆయన సహాయము మీ సమస్యను పరిష్కరిస్తుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట అన్నారు. ప్రియులరా, దేవుడు ఆయన స్పందించే దేవుడు. దేవుడు మనకు జవాబునిచ్చేటటువంటి దేవుడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాటలు నిన్ను ఆదరించాలి, ఆదరణ కలగచేయాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువును ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూస్తే ఊరకుండుట వలన, నిశ్శబ్దంగా నిశ్చంతగా ఉండటం వలన అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ నిశ్చంత అనే పదము, ఊరకుండుట అనే పదము, ప్రమాదాల మధ్యలో కూడా దేవుడు తన ప్రజలకు శాంతినిస్తారు, సమాధానాన్ని ఇస్తారు. ప్రియులారా, మీ స్థాయికి మించిన సవాళ్లు ఎదురైనప్పుడు సాధారణంగా మీరేం చేస్తారు? మీరు నియంత్రణ తీసుకోవటానికి ప్రయత్నిస్తారా? లేకపోతే దేవుడు నా జీవితంలోనికి రావాలని ఆహ్వానిస్తారా? దేవునితో మన సంబంధంలో విశ్వాసము మరియు నిశ్చలత, దీన్నే ఊరకుండుట యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోవాలి. మీరు శక్తిహీనులుగా భావించిన పరిస్థితుల్లో దేవుడు మీకోసం పోరాడతారు. ఆయన యుద్ధాలు చేసే దేవుడు కనుక ఆందోళన విడిచిపెట్టి దేవుని యొక్క శక్తి, ప్రేమలో విశ్రాంతి తీసుకోవటానికి ఈ వచనం ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మహోన్నతుడా, సార్వభౌముడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ యొక్క 23వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించి, అయినా ఈ రాత్రికాల సమయంలో మేమందరం మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు.
మా రాకపోకలు, మా బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు, పనిపాట్లకు వెళ్ళి వచ్చి ఉండగా క్షేమకరంగా మా నివాసాలకు నడిపించిన దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇదిగో నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపనివ్వండి. ముఖ్యంగా మీరు మాకు ఇస్తున్నటువంటి కాలాలు, సమయాలు సద్వినియోగపరుచుకుని అయా కేవలం మా సొంత ఆలోచనలు, మా సొంత కోరికలు మాత్రమే కాకుండా మీ చిత్తాన్ని జరిగించేవారుగా, వాక్యాన్ని అమలుపరచువారుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. దినదినము నాయన మీ కృపలో మేము వర్ధిల్లాలి, ఆత్మీయ ఫలాలు ఫలించే స్థితికి అయా మాలో ఉండేటువంటి ప్రతి ఆయాసకరమైన విషయాన్ని అధిగమించటానికి మీపై ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి. వాక్యాన్ని ధ్యానించే మనసును, ప్రార్థించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అవునైనా లోకంలో ఎన్నున్నా మీరు లేనిటువంటి జీవితం వృధానైనా మేమైతే మిమ్మల్ని కలిగి ఉండడానికి కృపనిచ్చారు అయా. మరి సమయంలో దినమంతా బిడ్డలు పనిపాట్లలో కష్టపడ్డారు. దూరదేశాలు, ఆయా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వదేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్యలు వారికి బలం ఇచ్చేవాడా అయా. ఏ శరీరం బలహీనపడిందో, ఏ శరీరం అలిసిపోయిందో, ఏ శరీరము గాయపడిందో అయా, మీ కృపగలిగిన హస్తాలతో తాకండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు శక్తిని, ఉపశమనాన్ని దయచేయండి. ఎటువంటి బడలిక, అలసట, పీడకలలు నైనా ఆయాసము లేకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి అయా. మీ కృప చేత నింపండి. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న హృదయాలను కదిలించండి. వ్యసనాల బంధకాల్లో కూరుకుపోతున్న వారిని లేవనెత్తండి అయా. మీ కృపనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఆర్థిక రుణభారాల నుంచి విడుదల కలగచేయండి. కుటుంబాల్లో కలహాలు దూరపరిచి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుని ఏక మనసు, ఏక తాత్పర్యము దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సొంత గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, కృపచేత నింపండి. మా యవన బిడ్డలు, మా చిన్న బిడ్డలు మీ దయలో వర్ధిల్లి మీ చేతిలో బలమైన బాణాలుగా దీవించమని వేడుకుంటున్నాం. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు అయా, మీ చిత్త ప్రకారం పరిపాలించటానికి కృప దయచేయండి అయా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల్ని అయా నాయనా మీ కృప చేత నింపండి. వారి హృదయాల్లో ఏ వేదన ఉందో తొలగించండి, కన్నీటిని తొలగించండి అయా. మీ కృపను బట్టి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం. పరిచర్యను దీవించండి అయా. అనారోగ్యంగా ఉన్నటువంటి గాయాలను కట్టండి. ఏ బిడ్డ కన్నీటితో ఉన్నారు, ఏ బిడ్డ సమస్యల్లో ఉన్నారు అయా, విడుదల దయచేయండి. స్వస్థతను శీఘ్రముగా దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ బిడ్డలుగా దినదినము వర్ధిల్లటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. శరీర కార్యాలను జయించి ఆత్మానుసారులుగా వర్ధిల్లుట కృప దయచేయి. ప్రేమ కలిగిన దేవా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలు ఏ బిడ్డ జీవితంలో యొక్క అవసరం ఉందో హృదయంలో తలంకు పుట్టక మునిపే వారి ఆలోచనలు ఎరిగిన దేవా, బిడ్డలను దీవించి మీ కృపను బట్టి బలపరచమని అయా, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.